ఏ సబ్జెక్ట్ అయినా రివిజన్ సరైన విధంగా చేస్తేనే ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. చదవడం కంటే రివిజన్ అనేది చాలా ముఖ్యమైనది. అందుకనే రివిజన్ ఈజ్ కీ టు ద సక్సెస్ అనేసి కూడా పిలుచుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ 2కి సంబంధించి పెర్ఫెక్ట్ రివిజన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఎలా మనం రివైజ్ చేయాలి అనేటటువంటి అంశం గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుందాం. సో దట్ అందులో భాగంగా ఫస్టు 3 స్టేజ్ రివిజన్ స్ట్రాటజీ గురించి చెప్తాను. సో దట్ శ్రద్ధగా వినండి. ఈ స్ట్రాటజీని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్‌ని కంప్లీట్‌గా రివైజ్ చేయగలరు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో గోల్డెన్ ఫార్ములా ఫర్ రివిజన్. సో దట్ ఈ స్టేజ్ 3లో అంటే మొత్తం ఈ 3 స్టేజెస్‌లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫస్ట్ రివిజన్. సో ఈ ఫస్ట్ రివిజన్ ఎప్పుడు కూడా వితిన్ 24 అవర్స్‌లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో మనం ఏదైతే టాపిక్స్ చదువుతామో ఆ టాపిక్స్ సేమ్ డేలో లేదంటే నెక్స్ట్ డేలో రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదివాం. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదివాం కదా అనేసి మళ్ళీ ఎప్పుడో పూర్వంలో 30 రోజుల తర్వాతో 60 రోజుల తర్వాతో చదవడం కాకుండా నెక్స్ట్ డే మనం బుక్ ఓపెన్ చేసాము అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ టాపిక్ని రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా వితిన్ 24 అవర్స్లో రివైజ్ చేస్తే అది ఫస్ట్ రివిజన్గా మనం గుర్తుపెట్టుకుంటాం. సో దట్ ఇందులో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే షార్ట్ నోట్స్, అండర్లైన్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మనం ఎప్పుడైనా ఫస్ట్ రివిజన్ చేసేటప్పుడు ఏవైతే షార్ట్ నోట్స్గా పెట్టుకుంటామో, ఏదైతే అండర్లైన్స్ చేస్తామో వాటిని మాత్రమే చూడండి. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే మన యొక్క మెమొరీ ఏదైతే ఉంటుందో దాన్ని స్టెబిలైజ్ చేయడమే ఈ మొదటి స్టేజ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో ఇలా ఫస్ట్ రివిజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ రివిజన్కి వస్తాం. సో ఈ సెకండ్ రివిజన్ అనేది ఎన్ని డేస్లో ఉండాలి అంటే 7 డేస్లో ఈ సెకండ్ రివిజన్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఏదైతే టాపిక్ని చదువుతామో దాన్ని మళ్ళీ 1 వీక్ తర్వాత రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్ప నాగరికత గురించే మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆల్రెడీ అక్కడ చదివిన తర్వాత వితిన్ 24 అవర్స్లో ఒక రివిజన్ చేసాం. దెన్ ఆ తర్వాత 7 డేస్ లోపు అంటే మనం ఇఫ్ ఇన్ కేస్ మండే స్టార్ట్ చేసాం అనుకోండి, మండే టు సండే ఒక రివిజన్ ప్లాన్గా అయినా పెట్టుకుంటాం, లేదంటే 7 డేస్ లోపు మనం ఇంకొకసారి రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫస్ట్ స్టేజ్ యొక్క గోల్ ఏంటి? మెమరీని స్టెబిలైజ్ చేయడం అనేది ఫస్ట్ స్టేజ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి సెకండ్ స్టేజ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లారిటీగా ఉంచుకోవడం, దీంతోపాటు ఎగ్జామ్ యాంగిల్లో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సెకండ్ రివిజన్లోనే మనం ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే పీవైక్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకోవాలి. అలానే ముఖ్యమైనటువంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఇలా సెకండ్ రివిజన్ అనేది మనం చేసుకుంటాం. సెకండ్ రివిజన్ అయిపోయిన తర్వాత థర్డ్ రివిజన్ చేస్తాం. ఇది ఎన్ని డేస్లో చేయాలి? 30 డేస్లో థర్డ్ రివిజన్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఫుల్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తటిని కూడా రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏం రివిజన్ చేస్తామంటే మనం ఏదైతే షార్ట్ నోట్స్ రాసుకున్నామో కేవలం దాన్ని మాత్రమే రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతోపాటు ఏవైనా మాక్ టెస్ట్లు ఉంటే, టెస్ట్ సిరీస్లు ఉంటే వాటిని కూడా అటెంప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది థర్డ్ రివిజన్లో. సో దీని యొక్క గోల్ ఏంటి? ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ రివిజన్ యొక్క గోల్ ఏంటంటే మెమొరీని స్టెబిలైజ్ చేసుకున్నాం. సెకండ్ దాని యొక్క గోల్ ఏంటంటే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లారిటీగా తెచ్చుకోవడం అండ్ ఆల్సో ఎగ్జామ్ యాంగిల్లో ప్రిపేర్ అవ్వడం. మరి థర్డ్ రివిజన్ యొక్క గోల్ ఏంటి అంటే లాంగ్ టర్మ్లో మనం మెమొరీని గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో అండ్ ఆల్సో స్పీడ్గా మన యొక్క టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం షార్ట్ నోట్స్ని రివైజ్ చేస్తాం కాబట్టి స్పీడ్గా కంప్లీట్ అవుతుంది. అండ్ ఆల్సో ఫస్ట్ దాంట్లో మెమొరీని స్టెబిలైజ్ చేస్తాం. ఇక్కడ లాంగ్ టర్మ్లో మెమొరీని గుర్తుపెట్టుకుంటాం ఈ థర్డ్ రివిజన్లో. సో దట్ ఎప్పుడైనా మనం ఈ గోల్డెన్ ఫార్ములాని అనుసరించాము అంటే ఖచ్చితంగా మనం ఏదైనా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు సమయం కూడా సరిగ్గా సద్వినియోగపరచుకొని ఎటువంటి కన్ఫ్యూజన్, ఫియర్ లేకుండా మనం ఎగ్జామ్ని ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే డైలీ రివిజన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశం గురించి కూడా మాట్లాడదాం. సో డైలీ రివిజన్ ప్లాన్. సో ఇది మోస్ట్లీ ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలామంది ఈ విధమైనటువంటి అప్రోచ్ని ఫాలో అవుతారు. సో డైలీ మనం ఇలా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఏదైతే ఉందో లైక్ 1 to 2 అవర్స్ ఓల్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేసుకోండి. ఇక్కడ 1 to 2 అవర్స్ అన్నాం, బట్ 1 అవర్ ఈజ్ ఎనఫ్ ఫర్ రివిజన్. సో దట్ 1 అవర్ ఏదైతే ఉందో మనం ఇంతకు ముందు చదివినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేసుకుంటాం. దెన్ ఆఫ్టర్నూన్ మనం ఎలాగా న్యూ టాపిక్స్ ఇటువంటివన్నీ చదువుతాం కాబట్టి అవి చదువుతాం. దెన్ నైట్కి వచ్చేసరికి కూడా మనం ఏదైతే చదివామో దాన్ని అంతటినీ కూడా రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విధంగా మనం డైలీ రొటీన్ అనేది కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సో చదివింది మనం ఎప్పుడైనా రివైజ్ చేయకపోతే అది ఏమవుతుంది? బూడిదలో పూసిన పన్నీర్లాగా ఉంటుంది. సో దట్ మనం ఎంత చదివినా వేస్ట్గానే ఉంటుంది. సో ఇలా మనం డైలీ రివిజన్ ప్లాన్ అనేది కూడా చేసుకోవాలి. సో మార్నింగ్ రివైజ్ చేయాలి. అంటే మనం ఇఫ్ ఇన్ కేసు 7 నుంచి ఏదైనా సబ్జెక్ట్ స్టార్ట్ చేసామంటే ఫస్ట్ మనం ఇవ్వాల్సింది ఏంటంటే
రివిజన్కి పెట్టుకోవాలి. ఈవెన్ నైట్ నిద్రపోయేటప్పుడు కూడా రివిజన్కి మన యొక్క టైంని అలొకేట్ చేయాలి. సో ఈ విధంగా ఫస్ట్ రివిజన్ అనేది వితిన్ 24 అవర్స్లో చేయాలి, సెకండ్ రివిజన్ అనేది 7 డేస్లో చేయాలి, థర్డ్ రివిజన్ అనేది 30 డేస్లో చేయాలి అని చెప్పాం కదా. సో దట్ అందులో భాగంగా ఈ డైలీ రివిజన్ ప్లాన్ అనేది ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది కూడా చెప్పాం. దీంతోపాటు రివిజన్ యాక్టివ్గా ఉండడానికి ఏ విధమైనటువంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి అనేటటువంటి అంశం గురించి కూడా ఇక్కడ మాట్లాడదాం. సో ఫస్ట్ ఏంటంటే రీకాల్ మెథడ్. సో ఇది చాలా బెస్ట్ మెథడ్ మనం ఏదైనా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి. సో ఎప్పుడైనా ఈ రీకాల్ మెథడ్లో ఏంటంటే మనం ఏదైతే చదివామో ఆ అంశాలన్నింటినీ కూడా బుక్ ఒకసారి క్లోజ్ చేసి నేనేం చదివాను అని గుర్తు తెచ్చుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క మెమొరీ ఏదైతే ఉందో దాని యొక్క పవర్ అనేది డబుల్ చేస్తుంది. సో ఈ రీకాల్ మెథడ్ వల్ల మన యొక్క మెమొరీ పవర్ ఏదైతే ఉందో అది డబుల్ చేయడం జరుగుతుంది. సో దట్ లాంగ్ లాస్టింగ్గా కూడా గుర్తు ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో వన్ ఈజ్ రీకాల్ మెథడ్. దెన్ ఈ టెక్నిక్లో భాగంగా ఇంకొక మెథడ్ ఏంటంటే పీవైక్యూస్ బేస్డ్ రివిజన్. సో పీవైక్యూస్ బేస్డ్ రివిజన్ ఏంటి? పీవైక్యూస్ బేస్డ్ రివిజన్ అంటే ప్రతి టాపిక్కి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. సో మనం ఫస్ట్ చెప్పుకున్నట్టే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది, దానికి సంబంధించినటువంటి గత ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడండి. ఏ పాయింట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి అనేది కూడా గమనించండి. అంటే మనం నార్మల్గా ఎప్పుడు ప్రయారిటీ టాపిక్స్ వీటి నుంచి ఎక్కువగా చదువుకోండి అనేసి ఎందుకు చెప్తారు అంటే ఈ పీవైక్యూస్ని చూడటం వల్ల రిపీటెడ్గా ఏ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయో దానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఈ పీవైక్యూస్ బేస్డ్ రివిజన్ అనేది కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏపీపీఎస్సీలో పీవైక్యూస్ కంప్లీట్ చేస్తే 50% అంటే హాఫ్ ఆఫ్ ద ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో పీవైక్యూస్ అండ్ రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎగ్జామ్. స్పెషల్లీ నీకు సక్సెస్ రావాలి అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దెన్ టెక్నిక్లో భాగంగానే ఫస్ట్ మనం రీకాల్ మెథడ్ చెప్పాం, దెన్ పీవైక్యూస్ బేస్డ్ రివిజన్ చెప్పాం. దీంతోపాటు షార్ట్ నోట్స్ ఆర్ మైక్రో నోట్స్ యొక్క అంశం గురించి కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ప్రతి చాప్టర్కి కూడా 1 పేజ్ నోట్ అనేది మనం రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి చాప్టర్కి కూడా మనం చాలాసార్లు రివిజన్ చేస్తేనే ఈ 1 పేజ్ నోట్స్ అనేవి మనకి క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ 1 పేజ్ నోట్స్ అన్నీ కూడా మొత్తం రాయకూడదు. కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే రాస్తే అది 1 పేజ్ నోట్ అవుద్ది. అలా కాకుండా మళ్ళీ పుస్తకంలో ఏదైతే ఉందో అవన్నీ రాసామంటే 1 పేజ్ నోట్ అవ్వదు, ఒక పుస్తకం అవుతుంది. రైట్, ఈ విధంగా షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. అండ్ ఆల్సో షార్ట్ నోట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేటటువంటి అంశం గురించి కూడా మనం ఫర్దర్గా వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో ఇలా మనం షార్ట్ నోట్స్ చేసుకుంటే ఏమవుతుందంటే లాస్ట్ డేస్లో ఓన్లీ దీస్ నోట్స్ సేవ్ యూ. మనకి చివరిలో వచ్చేటప్పటికి మనల్ని రక్షించేది కేవలం ఈ షార్ట్ నోట్స్ మాత్రమే. దెన్ ఆ తర్వాత వీక్లీ రివిజన్ సిస్టమ్. సో ఈ వీక్లీ రివిజన్ సిస్టమ్లో ఏం చేస్తామంటే మనకి సండే ఏదైతే ఉందో, ఆదివారం ఏదైతే ఉందో మొత్తంగా వీక్ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ ఇక్కడ రివైజ్ చేయడం మాత్రమే కాకుండా ఒక టెస్ట్ కూడా రాస్తే బెటర్గా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కన్సిస్టెన్సీ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఇలా రివిజన్ చేస్తూ ఇటువంటి ప్లాన్ ఫాలో అయితే కన్సిస్టెంట్గా మన యొక్క ప్రిపరేషన్ వెళ్తుంది. అండ్ ఆల్సో సక్సెస్ కూడా మన దరిదాపుల్లోకి వస్తుంది. ఈ విషయంలో భాగంగా మనం కామన్గా చేసేటటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటా మిస్టేక్స్ అంటే మనం ప్రతి వీడియోలో డిస్కస్ చేస్తాం. ఏంటంటే వన్ ఈజ్ రీడింగ్ మాత్రమే చేస్తాం, రివైజ్ చెయ్యం. సో రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రివిజన్ ఈజ్ కీ టు ద సక్సెస్. సో దట్ రీడింగ్ మాత్రమే కాదు, రివిజన్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ ఆ తర్వాత ఫుల్ టెక్స్ట్ బుక్కే చదువుతూ ఉంటాం. ప్రాపర్గా నోట్ మేకింగ్ ఏమీ చేయకుండా ఫుల్ టెక్స్ట్ బుక్కే అగైన్ అండ్ అగైన్ చదివితే దానివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. ఇంకోటి ఏంటి, ఫుల్ టెక్స్ట్ బుక్ చదివానంటే వాళ్ళు ఖచ్చితంగా నోట్స్ రాయటం జరగట్లేదు అనేసి. దీంతోపాటు ప్రధానమైనటువంటి అంశం పీవైక్యూస్ని ఇగ్నోర్ చేయడం. సో ఈ 4 తప్పిదాలు మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఇవి అవాయిడ్ చేశారు అంటే ముందు చెప్పినటువంటి ఫార్ములా కావచ్చు, ముందు చెప్పినటువంటి టెక్నిక్స్ ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. సో దట్ రివిజన్ సరిగ్గా ఉంటుంది. రివిజన్ సరిగ్గా ఉన్న వాళ్ళకి సక్సెస్ కూడా వచ్చి చేరుతుంది. సో ఫైనల్గా నేను చెప్పేటటువంటి సింపుల్ ఫార్ములా ఏంటంటే రీడ్, రివైజ్, టెస్ట్ అండ్ రిపీట్. సో ఇది మాత్రమే రివిజన్ ఫార్ములా. ఈ అంశాలు ఎవరైతే ఫాలో అవుతారో ఏమవుతుంది, వాళ్ళకి విజయం వాళ్ళ దరిలోకి చేరుతుంది. సో దట్ ఇలా మనం రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్.